99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. ఖమ్మం తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత శ్రీ కేసీఆర్ జన్మదిన వేడుకల్లో జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మరియు ఇతర నాయకులతో కలిసి పాల్గొన్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. హైదరాబాద్లో అవగాహన సదస్సు విజయవంతం అయింది. సుందరయ్య పార్కులో మొబైల్ స్కామ్లు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన సదస్సు విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిక్కడపల్లి ఏసీపీ, సిఐ, ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రజలకు ముఖ్యమైన సూచనలు అందించారు. మొబైల్ మోసాల నుండి ఎలా జాగ్రత్తగా ఉండాలి, మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో వివరణగా అవగాహన కల్పించారు. ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పదంగా కార్యకలాపాలు గమనించాలని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు. సమాజ భద్రత కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాజరైన అధికారులను శాల్వాతో సత్కరించారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు చలనం లేనప్పుడు ఎవడు ఎన్ని చెప్పినా గుట్టకు మురిగిన కుక్క పరిస్థితే. పోతే జనాలు ప్రాణాలే కదా పోయేది. మాకు డబ్బులు వస్తాయి, బెంగళూరు, హైదరాబాద్లో ఇల్లులు కట్టుకుంటాము, అవసరమైతే ఇసుక డబ్బులతో అంతరిక్షంలో ఫ్లాట్లు కొనుక్కుంటాము. ఎన్నుకున్నారు, మా ఇష్టం, మేమేది చేసినా భరించాల్సిందే అని ప్రజాప్రతినిధులు అంటున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీకి మంచి భవిష్యత్తు ఉందని, దీనిని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కల్లూరు మున్సిపాలిటీ నూతన పాలక వర్గానికి ఆదేశించారు. సత్తుపల్లి శాసనసభ్యురాలు డాక్టర్ మట్టా రాఘమయ్య దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి తుమ్మలను కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కొత్తగా ఎన్నికైన పాలక వర్గ సభ్యులను తుమ్మల సన్మానించారు. అనంతరం సమావేశంలో నూతనంగా ఎన్నికైన సభ్యులు మంత్రి తుమ్మలతో గతంలో కల్లూరు మండలానికి కనీస సౌకర్యాలు లేకపోతే మీరు మంత్రిగా ఉన్న సమయంలోనే రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, చెక్ డ్యాంలు వంటి అభివృద్ధి పనులు చేయడం వలనే ఈ సమావేశంలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ మీ మున్సిపాలిటీని అభివృద్ధి చేయడంలోనే పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ నూతనంగా చైర్మన్గా ఎన్నికైన శ్రీమతి రెహానా కమల్ పాషాకి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందపాటి ముత్తరెడ్డి, రాజీవ్ నగర్ మాజీ కౌన్సిలర్ అబ్దుల్లా, కాంగ్రెస్ నాయకులు వీరిశెట్టి సురేష్, పసుపులేటి కృష్ణారావు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్స్ పర్యాటక కార్యక్రమం స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో చైర్పర్సన్ ఛాంబర్ నందు జిల్లా ప్రజా పరిషత్ యాజమాన్యం క్రింద పనిచేస్తున్న 4 సీనియర్ అసిస్టెంట్లకు పరిపాలనాధికారులుగా పదోన్నతులను కల్పిస్తున్న శ్రీ పి రాజశేఖర్. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.